గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి రాజకీయం చూస్తే మాత్రం ఒక్కోసారి కొంచెం భయం వేస్తూ ఉంటుంది సార్. ఎందుకంటే ఆయన ఎక్కడ చూసినా సరే ఆయన ఏం చేస్తున్నారు? ఆయన కుటుంబ సభ్యులు, ఆయన నమ్ముకున్న వాళ్ళు తప్ప మిగతా రాజకీయ కుటుంబాలు ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదగకూడదు అన్నది మాత్రం ఆయన చాలా ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఆ విధంగానే ముందుకెళ్తున్నారు. ఎందుకంటే అవును. మనం చూసుకుంటే ఎక్కడైతే ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళందరినీ రాజకీయంగా పెద్ద ఇంపార్టెన్స్ లేకుండా, పెద్ద వాల్యూ లేకుండా క్రమేపీ తగ్గించుకుంటా వస్తున్నారు. ఎవరిని పెంచుతా ఉన్నారు? ఎందుకు పనికిరాని వాళ్ళని కానీ, లేకపోతే రాజకీయంగా అంత పరపతి లేని వాళ్ళని కానీ తీసుకొస్తున్నారు అనమాట. వీళ్ళందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నాకు అధికారం ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి నాకు ఎమ్మెల్యే ఇచ్చాడు, ఎంపీ ఇచ్చాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏమి చేసినా సమర్థిస్తారు. సో ఈ యాంగిల్లోనే వెళ్తున్నాడు తప్ప ఎవరిని కూడా ఆయనకి కాని మనుషుల్ని, లేకపోతే ఆయనకి సమానంగా భవిష్యత్తులో ఎవరైనా వస్తారనుకునే వాళ్ళు మాత్రం ఎదగనీయకుండా చేస్తున్నాడు. ఇది చంద్రబాబు గారు కూడా చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు చాలా విచిత్రమైన రాజకీయం ఆడుతున్నావు, దాంట్లో నువ్వే ఇరుక్కుపోతావు, జాగ్రత్త అని చెప్తా ఉన్నారనమాట. ఈ ఆట అంత దారుణంగా ఉంది అని. అది నిన్న వసంత కృష్ణ ప్రసాద్ గారు కూడా క్లియర్గా చెప్పారనమాట. ఆయన మా అందరికి ఇవ్వకపోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే మాకు రాజకీయ కుటుంబాలు, సో మా కుటుంబాలు మేము ఎన్నో ఏళ్ళగా పరపతి మాకు ఉంది కాబట్టి, మమ్మల్ని ప్రజల్లో కూడా పలుకుబడి ఉంది కాబట్టి మేము ఎప్పుడైనా ఆయనకి ఎదురు తిరగచ్చని మమ్మల్ని పక్కన పెట్టేస్తున్నారు. ఆయనకి ఎదురు తిరగని కొంతమంది మనుషులు ఉంటారు కదా, ఒకవేళ బాపట్ల ఎంపీ కావచ్చు, లేకపోతే అనంతపూర్ హిందూపూర్ ఎంపీ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఆయనకి అంటే ఆ- చాలా ఆ- మంది ఉన్నారండి. జోగి ఆ, రమేష్ గాని. జోగి రమేష్ వీళ్ళంతా ఆయన అడుగుజాడల్లో ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటున్నారని చెప్పారు. నిజంగా చూస్తే మాత్రం ఇది ఒక చాలా క్రూయల్ పాలిటిక్స్ అన్నమాట. అంటే జనాలకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పాలిటిక్స్ ని. దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? ఇక జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక ప్లాన్ తోటి ఇలా చేస్తున్నాడు అని చెప్పుకోవటంలో, అంటే జరిగిపోయిన సంఘటనలన్నింటినీ చూడటం వలన మనం ఇలా అనుకుంటున్నాం కానీ, మ్మ్. యాక్చువల్గా ఆయన దగ్గర ఈ వసంత కృష్ణ ప్రసాద్ చెప్పిన లాంటి ప్లాన్ అయితే ఏది లేదు. ఓకే. ఆహా. ఎందుకంటే వీళ్ళందరినీ పక్కన పెట్టడం వెనక ఆయనకున్న కారణాలు వేరే. మ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఎంఎస్ బాబు, ఆయనకి ఏం పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని మ్మ్. ఆయన్ని పక్కన పెట్టేశారుగా. లేకపోతే జొన్నలగడ్డ పద్మావతి, ఆమెని పక్కన పెట్టేశారుగా. విభేదించిన వాళ్ళలో చూడండి, దరిదాపుగా 40 మంది విభేదించిన వాళ్ళలో చాలా మంది కొత్త వాళ్ళే ఉన్నారు. మొన్న 7 లిస్టులు రిలీజ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతను వ్యక్తం చేసిన వాళ్ళల్లో కానీ, ఆయన మీద ఆయన్నే విమర్శించిన వాళ్ళల్లో కానీ చాలా మంది అనామకులే ఉన్నారు. వసంత మ్మ్. కృష్ణ ప్రసాద్ లాంటి వాళ్ళు కొంతమందే ఉన్నారు. ఆ ఎక్కువ ఎక్కువ పర్సంటేజ్ లేదండి. జగన్మోహన్ రెడ్డి ఏదో ఏం చెయ్యేది, ఒక ఏ ప్లాన్ లేనప్పుడు ఏమంటారంటే, మనకి ఏది చేసేది ఉద్దేశం లేనప్పుడు దాన్ని ఎట్లా ఒకటో చెడగొట్టేసేయండి మ్మ్. అని ఒక నానుడి చెబుతారు. అలాగనే ఇప్పుడు ఆయన ఏదో చేయబోతున్నాడు, ఆయన ఇదిగో ఫలానాది చేసేస్తున్నాడు, ఫలానాది చేసేస్తున్నాడు అని చెప్పి బయటకు ఇప్పుడు ఒక ఎక్స్పోజర్ రావాలి అని అంటే ఆయన ఒక పని మొదలు పెట్టాలి కదా. ఆ పని మొదలు పెట్టి దాన్ని వేసేసాడు. ఆళ్ళ రామకృష్ణారెడ్డితో మొదలు పెట్టారండి. మ్మ్. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటే ఆయన తీసేసి మళ్ళీ తీసుకొని లోపలికి తీసుకొని మళ్ళీ ఆడ మళ్ళీ ఆయన వాటేసుకున్నాడుగా. మేము అవును. మిగతా వాళ్ళని ఎవరు వాటేసుకోలేదు కానీ అయోధ్య రామరెడ్డి ఉన్నాడు అని అంటే మరి ఆయనకు కూడా బ్యాకప్ బాగానే ఉంది కదా. మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు చూడండి. అది ఇప్పుడు మంగళగిరిలో ఏమైపోయింది? గంజి చిరంజీవికి ఇచ్చుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే అయ్యి ఉండేది. కానీ ఆడ ఏమైంది? మంగళగిరిలో ఈ ఆడ రామకృష్ణారెడ్డి లాంటి దగ్గర నుంచి తీసుకొని గంజి చిరంజీవి, ఇప్పుడు గంజి చిరంజీవి దగ్గర నుంచి తీసుకొని ఇంకొకటి. వాళ్ళకేంటి? వాళ్ళకి మరి వెనక బ్యాక్గ్రౌండ్ లోంచి వచ్చిన వాళ్ళే కదా వాళ్ళు కూడా. అట్లాగా జగన్మోహన్ రెడ్డికి ఒక ప్లాన్ ఏది లేదు. వెనక ఎప్పుడో చెబుతుండేవాళ్ళు. శ్యామ్ బెనగల్ అని ఒక గొప్ప డైరెక్టర్ ఒక ఆయన ఉండేవారు. ఆర్ట్ సినిమాలు తీస్తుంటారు ఎక్కువ. మ్మ్. మ్మ్. ఆయన ఒక సినిమా తీసి దాన్ని ప్రీమియర్ షో వేస్తే విలేకరులు అందరూ వచ్చి, ఏమిటి సార్ దీని కథ, దేని మీద, ఎలాగా, మీరేంటి, మీ దాని గురించి ఏమన్నా చెప్పండి అని అడిగితే, ఈ కథ గురించి నేను చెప్పేదానికంటే సినిమా చూసిన తర్వాత రేపు పేపర్ లో వస్తుందిగా, అందులో 5, 6 కథలు బయటపడితే అవి ఇంకా ఇంట్రెస్ట్ గా ఉంటాయి, వాటిని రాసుకోండి అన్నాడు. మ్మ్. ఆయన తీసిన కథ చెప్పకుండా. అట్లనే జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఏ కథ లేదు. వసంత కృష్ణ ప్రసాద్ చెప్పినంత కథ లేదు అక్కడ. మ్మ్. వీళ్ళందరూ కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథ, కొత్త కథ రాస్తున్నారు. బీసీలకు పెద్దపేట వేస్తున్నాడు అని ఇప్పుడు ఒక ప్రొజెక్షన్. మరి ఏది బీసీలు ఎక్కడున్నారు? గంజి చిరంజీవి ఏమైపోయాడు? మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇన్ఛార్జీలు ఖచ్చితంగా టికెట్లు ఇచ్చేవాళ్ళు కాదు, చివరి లిస్టులు వేరే ఉన్నాయి అని వైవి సుబ్బారెడ్డి డైరెక్ట్ గానే చెప్పాడా లేదా?
అవును. మళ్ళీ తీసుకొచ్చి డ్రామా అంతా ఆడిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరికి ఇదలుచుకున్నారో వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు నందిగాం సురేష్ గాని లేకపోతే జోగి రమేష్ గాని ఇట్లాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించుకొని వచ్చాడు. వీళ్ళు జవదాటి వెళ్ళరు అని అంటే అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదా. ఎంఎస్ బాబు గాని, జనరల్ గడ్డ పద్మావతి గాని, మిగతాలో కూడా చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళకి లేదే. అక్కడ మార్చినా కూడా ఏం ఉపయోగం లేనిది. ఇదంతా ఒక డ్రామానే. ఎవరుంటారు ఎవరు పోతారు అని తేల్చేసేదానికి, ఎవరికి టికెట్ ఇవ్వదలుచుకున్నాడు ఎవరికి లేదనేది ఫైనలైజ్ చేసుకోవడానికి ఈ ఆడుతున్న డ్రామా. చివరి లిస్ట్ వేరే ఉంది. అందులో మళ్ళీ చాలా పేర్లు మళ్ళీ రికమెండ్ ఉంటాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. కాకపోతే ఇప్పుడు బయటకు వెళ్ళిన వాళ్ళు అందరూ ఉంటారు చూడండి. వాళ్ళందరూ ఏదో జరిగిపోయింది ఆడ అన్నట్టు మాట్లాడుతుంటారు. టికెట్ రాకపోతే వీళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు. పోనీ వీళ్ళకి ఇంత బ్యాక్ డ్రాప్ ఉంది కదా, వీళ్ళందరినీ తొక్కేయడానికి జగన్మోహన్ రెడ్డి ఈ పథకం రచించాడు అనుకుంటారు కదా. ఈ బ్యాక్ డ్రాప్ నుంచి ఎంత రాజకీయ విధానంలో నుంచి ఇప్పుడు జరుగుతున్న దాంట్లో నుంచి వీళ్ళకి ఏం ప్లాన్ ఉంది? వీళ్ళు ప్లాన్ వేసుకోలేదా? ఒక నాయకుడిని ఎన్నుకొని అతను పట్టుకొని వెళ్ళిపోతామేనా వీళ్ళ పని? నియోజకవర్గంలో వాళ్ళు ఎంత స్ట్రాంగ్ హోల్డ్ తోటి ఉండాలి, వాళ్ళకి ఇచ్చి తీరాల్సిందే టికెట్ అని ప్రతి నాయకుడు అనుకోవాల్సిన పరిస్థితి వీళ్ళేం క్రియేట్ చేసుకున్నారు? ఎవరు లేరు, అంతా తోకలే. చంద్రబాబు నాయుడు తోక పట్టుకొని మనం వెళ్ళిపోదాం, ఆ కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు వీళ్ళు కూడా ఆ తోక పట్టుకొని ఎదుకుంటా పోదామా, ఈ తోక పట్టుకొని ఎదుకుంటా పోదామా అనే వాళ్ళు తప్ప వీళ్ళకి అసలు ఏం ప్లాన్ లేదు. ఈ ప్లాన్ లేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చెబుతారా? ఏమన్నా కొంచెం అన్నా బాగుందా? హాస్యాస్పదంగా లేదు. అలాగనే జరుగుతాయి. ఏ పని ఎందుకు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డికే తెలియదు. ఇది ఫైనల్ యాక్చువల్ గా చెప్పాలి అని. సో జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఎక్కువ ఊహించుకోవడం తప్ప ఆయన అక్కడ చేసేది ఏం లేదంటారు. ఏం ఆయన లేదు. ఆయన చేస్తున్న దాన్ని ఏయో గొప్పగా జరుగుతున్నాయి, ఆయన ఒక స్ట్రాటజీలో చేస్తున్నారని మనం అందరం అనుకోవటమే. ఏం చెయ్యాలో తొలిక ఆయన చేస్తామన్నారు. దాన్ని మనం ఆ ఎక్కువగా ఊహించుకుంటున్నాం అంటారు. యా. ఇదంతా దేవతా వస్త్రాల కథ ఉంటది చూడండి, అలాంటిదే. చాలా ఓకే. మందికి తెలిసిన కథే ఇది. ఎవడో ఒకడు వచ్చి పెద్ద రాజుగారి దగ్గరికి, నాకు దేవతా వస్త్రాలు నేను బాగా నేర్చుకొచ్చాను, అవి బాగా చాలా అవిగా ఉంటాయి అని బాగా వర్ణించి చెప్పి ఒక ఖాళీ చేతులు ఇలా తీసి ఒక వస్త్రం ఉన్నట్టుగానే చేస్తుంటే అందరికి ఏం కనపట్లేదు ఏంటిదా అని అంటే అక్కడ వాడు ఒక మైండ్ గేమ్ ఆడి, ఇవి తెలివైన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి కనపడవు. అందుకని ప్రతి ఒక్కడు తెలివి తక్కువ వాడు యాడ్ అవుదాంలే అని మాకు కనిపిస్తున్నాయి అనుకుని చివరికి రాజు కూడా మంత్రి కనిపిస్తుంది అన్నాడు. అంత తెలివైన మంత్రికే కనిపించినాయి అంటే మనకు కనిపించలేదు బాగుండదని కనిపించి ఆయన వేసుకున్నాడు. వంద వస్త్రాలు ఇచ్చేసి ఆ దేవతా వస్త్రాలు వేసుకొని బజార్ నమ్మట వెళ్తా ఉంటే రాజుగారు అంతటోడే ఇంత పెద్ద దేవతా వస్త్రాలు అని చెప్పి ఇలా వస్తున్నాడు, మనకు కనిపించలేదు అని అంటే మళ్ళీ ఏం చేస్తాడు అని అందరూ కనిపించినాయి అన్నారంట. అదే. ఒక చిన్న పిల్లాడు వచ్చి పాపం వాడికి అభం తెలియదు, రాజు అంటే భయం అనే విషయం కూడా తెలియదు. వాడు వచ్చి రాజుగారిని చూసి ఏకిలాయలే జిల్లాయిలే రాజుగారు గుడ్డ లేకుండా తిరుగుతున్నారులే అన్నాడు. అప్పుడు అందరు అన్నారు నిజమేనండి, మాకు కూడా ఏం కనిపించట్లేదు, వాడే అనుకున్నాం, వాడి తెలివితేటలు ఇవన్నీ అని అనుకుంటే పిల్లాడు కదా, వాడికే కాదు ఎవరికి కనిపించట్లేదంటే అప్పుడు రాజు సిగ్గుపడి మరమావ్యాలు దాచుకోవాల్సి వచ్చింది. అలాంటి దేవతా వస్త్రాల కథ ఇక్కడ అప్లై అవుతుంది వీళ్ళందరికీ. అతను ఏదో చేయబోతున్నాడు అని ఒక ఫీడర్ వదులుతాడు. దాన్ని వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, ఈ ఈ నాయకులందరూ కలిసి అతను అక్కడ గొప్ప ప్లాన్ వేస్తున్నాడు అంటారు. ఆ ప్లాన్ అయితే ఇందులో మాట్లాడుకోనివ్వండి, చివరికి ఏది వస్తుందో అవుట్పుట్ ప్రకారంగా మనం అటువైపుకి డ్రైవ్ చేద్దాం అని జగన్మోహన్ రెడ్డి అటువైపు డ్రైవ్ చేస్తాడు. ఇదంతా అలాంటి కథే. ఇందులో పెద్ద గొప్ప నీతి రాజనీతి లేకపోతే ఏదో పెద్ద ప్లానింగ్ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏ పని ఎందుకు చేస్తాడో ఆయనకే తెలియదు. రంగులు మార్చడం విషయంలో కావచ్చు, ఇంగ్లీష్ మీడియం పెట్టే విషయంలో కావచ్చు, తెలుగు మీడియం తీసేసే విషయం కావచ్చు, ఇప్పుడు ఈ సచివాలయాలు విషయం కావచ్చు, వాలంటీర్ వ్యవస్థని ఎందుకు పెట్టాడు దానికి ఒక రీజన్ ఉంది. సచివాలయం ఎందుకు పెట్టాడు చెప్పండి, దానికి అసలు రీజన్ ఏం లేదు, ఏదో పెట్టేశాను అని అనిపిస్తాను. ఎందుకంటే కోర్టులో అభివర్ణించాయి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో నుంచి ఒక వ్యక్తి సచివాలయంలో ఉంటాడు అని అంటే ఇది చేతుకున్న 5 వేలకి 6వ వేలు మొలిచినట్టుంది అని. హాస్యాస్పదం అయిపోయింది మరి సచివాలయం అనేది. జగన్మోహన్ రెడ్డి విధానాలు అలా ఉంటాయి.
జగన్మోహన్ రెడ్డిని యాక్చువల్ అర్థం చేసుకోకుండా చాలా మంది అతనేదో క్రూషియల్ మైండెడ్ తోటి అది చేయటానికి ఇది చేయటానికి ప్లానింగ్ చేస్తున్నాడు అని పెద్ద ఇది చేస్తారు. పింక్ డైమండ్ గాని కోడి కత్తి అంశం గాని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ కాదు అది. అది అచ్చమైన ప్లానింగ్ చేసేవాడు. పీకే చేసిన పని అది. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ. జగన్మోహన్ రెడ్డి చేసింది కాదు అది. పీకే వెళ్ళిపోగానే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఒక్క ప్లాన్ చేయలేకపోయాడు. చేసిన దాష్టీపం ఒకటే. మున్సిపల్ ఎన్నికల్లో కానీ, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, పంచాయతీల్లో కానీ రౌడీజం ఒకటే చేశాడు. అందులో ప్లానింగ్ ఏం లేదు. ప్లానింగ్ ఉంటే ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని చాప చుట్టేసి పక్కన పడేసి ఉండేవాడు. ఈ రోజు వాళ్ళు ఆటలో కూడా ఉండేవాళ్ళు కాదు. మరి అది ప్లానింగ్ అంటే. ఇప్పుడు ఏమైంది? బలపడి కూర్చున్నారు చూడండి. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతని మొత్తం కూడగట్టుకొని కూర్చొని ఉన్నారు. మరి ప్లానింగ్ ఉంటే, జగన్మోహన్ రెడ్డికి ప్లానింగ్ ఉంటే వాళ్ళు ఉండేవాళ్ళ? ప్లానింగ్ అంటే అది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. అది మాత్రం కన్ఫర్మ్. కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే కూడా ఒకటి అనిపించింది అనమాట. అందులో కృష్ణప్రసాద్ గారు ఇంకోటి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే నెక్స్ట్ 30 సంవత్సరాలు కూడా తెలుగుదేశమును వైఎస్ఆర్సీపీనే ఉంటుంది. ఉంటే ఆ పార్టీ, లేకపోతే ఈ పార్టీ. సో నువ్వు ఎవరైనా సరే నా దగ్గర ఇప్పుడు ఉండాల్సిన వాళ్ళే. మీరు వెళ్తే చంద్రబాబు దగ్గరికి, లేకపోతే నా దగ్గరికి. అందుకే మీరు చంద్రబాబుని తిట్టేశారనుకోండి, అక్కడ ఎంట్రీ ఉండదు కాబట్టి నా దగ్గరే ఉంటారన్నది ఆయన ప్లాన్ అనమాట. చూద్దాం సార్. అది సజ్జల రామకృష్ణారెడ్డి ప్లాన్. అదే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.